ఇది ఎన్నికల సినిమాల సీజన్. పార్టీలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సినిమాల ద్వారా వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంత లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. దీనికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ముందుకు సాగుతున్నాయి. ఈ నెలలో ఎన్నికల సినిమాల హంగామా కొనసాగనుంది. ఇప్పటికే యాత్ర 2 సినిమా విడుదల కాగా గురువారం నాడు తెలంగాణలో రాజధాని ఫైల్స్ సినిమా విడుదలైంది. వాస్తవానికి ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో కూడా విడుదల కావాల్సి ఉన్న హైకోర్టు ఆదేశాల కారణంగా అక్కడ సినిమా ప్రారంభమైన తర్వాత మరి బ్రేకులు పడ్డాయి. రాజధాని ఫైల్స్ సినిమా కథ అంతా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఆగిపోయిన రాజధాని అమరావతికి సంబంధించిందే. చిత్ర యూనిట్ డిస్క్లైమర్స్ కింద ఏమి చెప్పినా కూడా ఇదంతా అమరావతి స్టోరీ అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు అమరావతి పేరును ఐరావతిగా మార్చి ఈ సినిమాలో చూపించారు. గత 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి పెండింగ్లో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ రాజధాని కోసం వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు కూడా నానా కష్టాలు పడ్డారు. గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు కొన్ని తుది దశకి చేరుకోగా కొన్ని ప్రారంభంలోనే ఆగిపోయాయి. ఈ సినిమాలో వాటన్నిటినీ కళ్లకు కట్టినట్లు చూపించారు. గత కొన్ని సంవత్సరాలుగా అమరావతి రైతులు రాజధాని కోసం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాకుండా దేశమంతటికీ తెలిసిందే. అందరికీ తెలిసిన కథను ఆకట్టుకునేలా చెప్పడం అంటే ఓ పెద్ద టాస్కే. అయితే ఈ విషయంలో రాజధాని ఫైల్స్ డైరెక్టర్ భాను ఒకంత తడబడ్డాడనే చెప్పొచ్చు. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అమరావతి ప్రాజెక్టును దెబ్బతీయటానికి పాలకులు ఎలా బ్రాండింగ్ చేయించారో కూడా ఈ సినిమాలో పర్ఫెక్ట్గా చూపించారు. అయితే ఈ సినిమాలో పర్ఫెక్ట్గా సెట్ అయింది ఏమైనా ఉంది అంటే అది దేశంలోనే పేరుగాంచిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తకు చెందిన పాత్ర అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ను ఈ సినిమాలో అరుణప్రదేశ్గా చూపిస్తూ సీఎంకు ఆ వ్యూహకర్త ప్రతి విషయంలో సలహాలు ఇస్తూ ఉంటారు. సలహాలు ఇవ్వటమే కాదు, ఒక మాటలో చెప్పాలంటే సీఎం నడిపించేది ఆ ఎన్నికల వ్యూహకర్తే. అటు అమరావతి విషయంలో అయినా ప్రతి విషయంలో అయినా కూడా అక్కడి ప్రభుత్వం ఆయన మాటలకు అనుగుణంగానే నడిచినట్లు ఇందులో చూపించారు. ఈ సీఎం చుట్టూ ఉండే కీలక వ్యక్తుల్లో ఒకరు దొంగ లెక్కల ఎంపీ అయితే మరో లోక్సభ సభ్యుడిని చూపించారు. ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ ఓటర్లకు డబ్బులు ఇవ్వడం అనేది సాధారణ విషయమే. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే ఈ సినిమాలో ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఇచ్చిన డబ్బులను ప్రత్యేక బాక్సులు పెట్టి మరీ అందులో వేసినట్లు చూపిస్తారు. ఆ మొత్తం ఏకంగా 1,70,000 కోట్ల రూపాయలు అవుతుందని, ఈ డబ్బుతోనే రాజధానిని నిర్మిస్తామని ఒక వినూత్న ముగింపిచ్చే ప్రయత్నం చేశారు. ఈ డబ్బులు మొత్తం కూడా అధికార పార్టీ అవినీతి మార్గం ద్వారా సంపాదించినట్లు చూపించారు. క్లైమాక్స్లో చూపించిన ఐరావతి నిర్మాణము ఒకంత సినిమాటిక్గానే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్రధారులుగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యే క్యాసినో వ్యవహారాలు కూడా ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమాలో వాణి విశ్వనాథ్, వినోద్ కుమార్లు తప్ప పెద్దగా తెలిసిన నటీనటులు ఎవరూ లేకపోవడం మైనస్గా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.